అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇవన్నీ సిలబస్ ఇక్కడ ఏవైతే మనం సిలబస్ కాపీలో చూస్తున్నామో ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి. టైం పడుతుంది. మాక్సిమం 1 మంత్ నేను అనుకోవటం. అట్లీస్ట్ ఒక 20 days అయినా పడుతుంది. 70 classes రీచ్ అవ్వాలి మనం. ఓకే, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ కాన్సెప్ట్ ఏంటి? వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. అది పేజ్ కలర్స్, లోకి వెళ్ళండి. పేజ్ కలర్స్ రైట్ సైడ్ ఉంది. నో కలర్ తీసుకోండి. చూడండి, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. సో ఈసీసీలో చేసిన, S/4HANAలో చేసిన సేమ్ ప్రాసెస్. ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనము వెండర్ మాస్టర్ డేటాలో ఎట్లా అసైన్ చేయాలి, అలాగే ఇండివిజువల్గా ఒక్కొక్క బ్యాంక్కి ఎంత అమౌంట్ అనేది ఎలా పే చేయాలనేది చూద్దాం మనం. ఓకే, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. చూడండి, ఫస్ట్ వేర్ వి విల్ మెయింటైన్ ది కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. మీ కంపెనీ కోడ్ 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ 10 బ్యాంక్ అకౌంట్స్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? అవర్ కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని అర్థం. మీ కంపెనీ కోడ్కు ఉన్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. మరి వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాము. వేర్ వి విల్ మెయింటైన్ వెండర్ బ్యాంక్ డేటా. వెండర్ బ్యాంక్ డేటా అంటే ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ బ్యాంక్ డేటా మెయింటైన్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా. వెండర్ మాస్టర్ డేటాలో మనం మెయింటైన్ చేస్తాం. అది అర్థమైందా? వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాం వెండర్ బ్యాంక్ డీటెయిల్స్. అలాగే కంపెనీ కోడ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనం హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం మనం. అది సో ఈ వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటే ఏంటి? వన్ వెండర్ హ్యాస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్. ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో అటువంటప్పుడు మనం ఎట్లా పేమెంట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో అటువంటప్పుడు మనము ఆ వెండర్కి పేమెంట్ అనేది ఎలా చేయాలి? డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఏ బ్యాంక్ అకౌంట్కి ఎంత చేయాలి వెండర్ చెప్తారు. దాన్ని బేస్గా చేసుకుని మనము వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఇక్కడ చూడండి, వెండర్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఒక అకౌంట్ ఉంది, 1 lakh పే చేయాలి. కింద చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇప్పుడు వెండర్ క్రియేషన్ టీ కోడ్ తెలుసు కదా, FK01 ఆర్ XK01. ఏ టీ కోడ్ అయినా ఉపయోగించవచ్చు. XK01 ఆర్ FK01. S/4HANA అయితే బీపీ ఉపయోగిస్తాం. సో ఏ టీ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్న ఎగ్జాంపుల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 1 lakh పే చేయాలి.
ఐసిఐసిఐ బ్యాంక్లో 1 lakh పే చేయాలి, యాక్సిస్ బ్యాంక్లో 1 lakh పే చేయాలి. ఎలా చేయాలి అనేది చూద్దాం. క్రియేట్ వెండార్ మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్ కోడ్ XK01 ఆర్ FK01. S/4HANA అయితే బిపి బిజినెస్ పార్ట్నర్ కింద ఉంది, వెళ్ళండి కింద చూపించండి. ఓకేనా, ఇదనమాట. సో మనం ఒక వెండార్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తున్నాం. వెండార్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. సో ఎలా మెయింటైన్ చేయాలి? వెండార్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FK01 ఆర్ XK01, ఏ టీ కోడ్ అయినా తీసుకోవచ్చు. వెళ్ళండి SAP ఓపెన్ చేయండి. ఒక వెండార్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. అటువంటప్పుడు మనం పేమెంట్ ఎలా చేయాలి? HDFC బ్యాంక్కి 1 lakh, ICICI బ్యాంక్కి 2 lakhs, సిటీ బ్యాంక్కి 3 lakhs పే చేయాలి. ఎలా చేయాలి? వెళ్ళరా? సో మనం ఎయిటీ కొడుకు వచ్చారు మీరు. XK01 తీసుకోండి, లేదంటే FK01 తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఎంటర్ చేయండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ దగ్గర మీ కంపెనీ కోడ్, వెండార్ గ్రూప్, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. అక్కడ కాదండి, అకౌంట్ గ్రూప్ దగ్గర ఇవ్వాలి. అకౌంట్ గ్రూప్ ఎక్కడ ఉంది? అది లాస్ట్ లో రిఫరెన్స్ అని చూసారా? ప్రీవియస్ వెండార్ కూడా కాపీ చేయొచ్చు. మనం GL ని కాపీ చేస్తాం. లాస్ట్ లో రిఫరెన్స్ అని చూసారా? కాపీ చేయొచ్చు. వేరే కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి వెండార్ని మనం కాపీ చేసుకోవచ్చు. అది రిఫరెన్స్ అంటే ఏంటి? కాపీ చేస్తాం. ఓకే, అది అవసరం లేదు మనకి. సో మనం ఫస్ట్ కంపెనీ కోడ్ ఇచ్చాము, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇచ్చాము, అంటే లోకల్ వెండార్ అనమాట. సో అందువల్ల ఈ వెండార్ డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఎంటర్, డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ ఇది తీసుకోకపోయినా పర్వాలేదు, యాక్చువల్గా ఫస్ట్ టైటిల్ తీసుకుంటున్నాం కదా, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. నేమ్ ఇవ్వండి. కమలా అండ్ కో. స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్. హౌస్ నెంబర్ ఇవ్వండి. పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ ఇస్ మ్యాండేటరీ, రీజన్ ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వాలి. హలో, పోస్ట్ బాక్స్ నెంబర్ అండ్ పోస్టల్ కోడ్ ఇవ్వాలి. లక్ష్మి సింధు బాగున్నాం అమ్మాయి. లేదు లేదు లేదు. ఇస్తాం. ఇచ్చారా? ఎంటర్ చేయండి. ఎంటర్, వెయిట్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ IN ఇస్తాను చూడండి. ఈ చాప్టర్ ఈ పేజ్ ఎక్స్ట్రా చేస్తున్నాం మనం. IN అంటే ఏంటి? ఇండియా. దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. IN ఇవ్వండి. ఇచ్చారు. బ్యాంక్ కి అంటే మీనింగ్, IN అంటే మీనింగ్ ఏంటి? దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. బ్యాంక్ కి అంటే IFSC కోడ్, SWIFT కోడ్, వాటిని బ్యాంక్ కీస్ అంటారు. మనం హౌస్ బ్యాంక్స్ లో నేర్చుకున్నాం. బ్యాంక్ కీ ఈజ్ నథింగ్ బట్ IFSC కోడ్, SWIFT కోడ్ అంటారు. సో వెండర్ బ్యాంక్ IFSC కోడ్ HDFC 123. అకౌంట్ నంబర్ 12 digits. అకౌంట్ నంబర్ అని తెలుసుకోతే బ్యాంక్ అకౌంట్ నంబర్ అర్థం. అకౌంట్ హోల్డర్ ఎవరు అవుతారు? కమలా అండ్ కో అవుతారు. పైన చూడండి, పైన ఉన్న నేమ్ ఇక్కడ వస్తుంది. అకౌంట్ హోల్డర్ ఎవరు అవుతారు? పైన ఉన్నారు, ఆవిడే అకౌంట్ హోల్డర్ అవుతారు.
అకౌంట్ హోల్డర్ అంటాడు. నెక్స్ట్ కొంచెం రైట్ సైడ్కి వెళ్ళండి. రైట్ సైడ్ బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ ఉంటుంది చూడండి. రైట్ సైడ్కి వెళ్ళండి సత్య గారు. అలా మూవ్ చేస్తే ఫాస్ట్ వెళ్ళిపోతుందండి. స్లోగా వెళ్ళాలంటే ట్యాప్ పట్టుకోవాలి. వెళ్ళండి. అదే బి కేటగిరీ. బి కేటగిరీ అంటే ఏంటి? బి కేటగిరీ అంటే బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ అని అర్థం. బి కేటగిరీ. బి కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్ కొన్నిట్లో వేరేలా ఉంటుంది. బ్యాంక్ బి కేటగిరీ అంటే బి కేటగిరీ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అని అర్థం. దీన్ని బేస్గా చేస్తూ మనం పే చేస్తాం. సో బి కేటగిరీ అంటే మీనింగ్ ఏంటో వినండి, కొంచెం కేర్ఫుల్గా వినండి. బి కేటగిరీ అంటే పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. బి బి కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. అంటే మీరు పేమెంట్ చేయబోయే ముందు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ నుండి మీకు దీన్ని బేస్గా చేసుకుని అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ బ్యాంక్ కేటగిరీ సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. One vendor has different types of bank accounts, then bank category is required. One vendor has different types of the bank account, then bank category is required. ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. అటువంటిప్పుడు మనకి ఈ బ్యాంక్ కేటగిరీ అనేది అవసరం అన్నమాట. ఓకేనా? అక్కడ HD01 ఇవ్వండి. HD01 ఇచ్చారు. నెక్స్ట్ కింద బ్యాంక్ డేటా పైన క్లిక్ చేయండి. బ్యాంక్ డేటా ఇంకా కింద ట్యాబ్ ఉంది చూడండి, అక్కడ కాదు, అది క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు బ్యాంక్ డేటా ఇచ్చేసారు. HDFC బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసారు. ఇది మీది కాదు కదా, వేరే వాళ్ళది. ఇది విజయవాడ, ఇవన్నీ వేరే వాళ్ళవి. మార్చండి, చేంజ్ చేయండి. HDFC బ్యాంక్ ఓకే, స్ట్రీట్ అవన్నీ మార్చండి. అది ఎందుకు మారుస్తున్నారు? సార్ ఇందాక అక్కడ బెంగళూరు అని ఇచ్చాం సార్. ఓకే, ఈ వెండా ఓకే. చూడండి, బెంగళూరు ఉంటే బెంగళూరు తీసుకోండి. అదే మరి. అంటే ఈ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉందా, హైదరాబాద్ లో ఉందా? ఏదైనా ఇవ్వచ్చు, 01 ఇవ్వచ్చు, ఎట్లనే ఇవ్వచ్చు. నెక్స్ట్ స్ట్రీట్ మార్చండి. స్ట్రీట్ స్ట్రీట్ ఏదో ఒకటి ఇవ్వండి సార్. స్ట్రీట్ బ్రాంచ్ స్విఫ్ట్ కోడ్ అది తీసేయండి. బ్యాంక్ అకౌంట్ స్విఫ్ట్ కోడ్ అవే తీసేయండి. తీసేయండి, కంటిన్యూ చేయండి. సో మనం ఏం చేసాం? ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ని వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేసాం. కంటిన్యూ. నెక్స్ట్ పైకి వెళ్ళండి, పైకి లెఫ్ట్ మూవ్ చేయండి. సెకండ్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తున్నాం. సెకండ్ బ్యాంక్ ఐఎన్ అంటే దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఐఎన్ ఇండియాలో ఉంది. సెకండ్ ఏంటి? ICICI 123. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. అకౌంట్ హోల్డర్ కమలా అండ్ కో. బ్యాంక్ కేటగిరీ ఏమి ఇవ్వాలి? IC02. సో చూడండి, మీరు ఇంటర్వ్యూకి వచ్చినట్టు ఇంటర్వ్యూలు అడుగుతారు. వన్ వెండర్ హ్యాస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్. ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఎలా పే చేస్తారు? ఎలా పే చేస్తాము? బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ.
It is for identification of the individual bank. Based on the bank category, system will be classify the bank details. One vendor has different types of bank accounts, then this bank category is required. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ డేటా పైన క్లిక్ చేయండి. మార్చండి. సెకండ్ వన్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చారా? అవును సార్. ఇవన్నీ వేరే వాళ్ళు వస్తున్నాయి, ఎవరు ఇచ్చేసారు, మార్చండి. మేము ఇచ్చాము, అడ్రస్ ఇవ్వలేదు సార్ అది. మనమేనా? మనమే అంటే అది తీసుకుంది కానీ మనమేం టైప్ చేయలేదుగా. అవి మార్చారా? మార్చేస్తే మార్చేయండి, ఉంచితే ఉంచండి, నో ఇష్యూ. ఇంకేమీ ఉండనియండి, ఏమైంది? ఓకే, ఉంచినా పర్వాలేదు, మార్చుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ వన్ మోర్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తున్నాం. ఐఎన్ ఇండియా, సిటీ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. అకౌంట్ హోల్డర్, బ్యాంక్ కేటగిరీ ఏమిద్దాము? IC03 ఇచ్చారు. డీటెయిల్స్ ఇవ్వండి. సిటీ బ్యాంక్ పైన లేదు, అందువల్ల పిక్ అవ్వలేదు. డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేయండి. మీకు అక్కడ సర్వర్లో కనిపించకపోతే యాడ్ చేయండి, మీరు ఓన్గానే యాడ్ చేయండి, బెటర్. క్లియరింగ్ మీరు చేయండి, తర్వాత నేను ఎంట్రీ పోస్ట్ చేసి చూపిస్తాను. క్లియరింగ్స్ మీరు చేయండి. క్లియరింగ్ తెలుసు కదా మీకు. S4 హానాలో కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఏమీ చేంజ్ అవ్వదు. S4 హానాలో కూడా సేమ్ ప్రాసెస్, ఏం మారదు. కంటిన్యూ చేయండి. సో చూడండి, వెండర్ మాస్టర్ డేటాలో మనం 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాడ్ చేసాం. సో వెండర్ కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఎలా ఎలా స్పెసిఫై చేస్తాము ఏ అకౌంట్కి ఎంత పేమెంట్ చేయాలనేది? బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ, బి కేటగిరీ, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్గా చేసుకుని చేస్తాం మనం. అది నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ ఎంటర్ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, షార్ట్ కీ 012, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1 ఆర్ A4. A1 తీసుకోండి, లేదంటే A4 కూడా తీసుకోవచ్చు. A1 కి కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా? ఎంటర్. పేమెంట్ టర్మ్ ఏంటి? 0001, టోలరెన్స్ గ్రూప్. ఎంటర్. సేవ్ చేయండి. లాస్ట్లో వెండర్ క్రియేట్ అయింది చూసారా? వెండర్ వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్ SA99. వెండర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, వెండర్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఏం చేసాం? మేజర్గా మనం చేసింది ఏంటి? వెండర్ క్రియేట్ చేసాం, మేజర్గా బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసాం. వెండర్ మాస్టర్ డేటాలో యాడ్ చేసాం, ఇంతకుముందు యాడ్ చేయలేదు. ఒకటి కాదు, 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాడ్ చేసాం. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ we will maintain on the vendor master. వెండర్ పేమెంట్ చేద్దాం. సో యాజ్ షూడ్, ఫర్ ఎగ్జాంపుల్ షీట్ ఓపెన్ చేయండి. HDFC బ్యాంక్లో ఎంత చేయాలి, ICICI బ్యాంక్లో ఎంత చేయాలి, సిటీ బ్యాంక్లో ఎంత చేయాలి. సరే, యాక్సెస్ అని ఉంది, సిటీ కింద మార్చుకోండి. అక్కడ థర్డ్ వన్, HDFC బ్యాంక్లో 1 lakh చేయాలంట, సిటీ బ్యాంక్లో 3 lakhs, 2 lakhs, సారీ, ఐఎమ్ సో సారీ. సిటీ బ్యాంక్లో 3 lakhs, ICICI బ్యాంక్లో 2 lakhs చేయాలి. ఈ బ్యాంక్ కేటగిరీ నేమ్స్ ఏమి ఇచ్చామో అవి మార్చుకోండి. చూసారా? HD01, IC02, ICCI03 ఇవి ఇచ్చారు. ఇవి పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. సో 1 lakh చేయాలి,
దేనికి చేయాలి, ఎలా చేయాలి అనేది మనం చేద్దాం. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 1 lakh అనేది పేమెంట్ చేయాలి. ఎంట్రీ ఎలా పోస్ట్, హెచ్డిఎఫ్సి ద్వారా పేమెంట్ జరగాలంటే ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? FB60 ట్రాన్సాక్షన్ కోడ్. డాక్యుమెంట్ డేట్ వెండార్ తీసుకోండి, సేమ్ వెండార్. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేటు 1 lakh ఇవ్వండి. అమౌంట్ 1 lakh ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సివ్ తీసుకోవచ్చు మనం ఇక్కడ. పర్చేజ్ అకౌంట్, రా మెటీరియల్, కమిషన్ పెయిడ్, ఎట్లా అని తీసుకోవచ్చు. సరే కదా, ఎంటర్ చేయకండి. 1 lakh ఇవ్వండి. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి, పైన పేమెంట్ అని చూసారు, పేమెంట్. కథయ్య గారు పైన పేమెంట్ చూడండి, వెళ్ళండి. ఇక్కడ పార్ట్నర్ PART బ్యాంక్ అని చూసారా, PART క్రింద లాస్ట్ లో చూడండి సత్య, కొంచెం డౌన్కి వెళ్ళండి, డేట్ క్రిందే ఉంది. డ్రాప్ డౌన్ చేయండి, చూసారా ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం ఈ డేటా ఎక్కడ ఇచ్చాము, వెండార్ మాస్టర్ డేటాలో ఇచ్చాం. సో వెండార్ మాస్టర్ డేటాలో ఇచ్చాం కాబట్టి అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. పేమెంట్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 1 lakh పే చేయాలి. ఓకేనా? సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి, చేయండి, కంటిన్యూ, ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 1 lakh చేస్తున్నాం, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, నెక్స్ట్ సిటీ బ్యాంక్కి 2 lakhs చేయాలి కదా. నెక్స్ట్ సేమ్ అలాగే వెండార్ తీసుకోండి, సేమ్ వెండార్. మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చేయాలిగా. మరి 1 more, ఇప్పుడు సేమ్ వెండార్ తీసుకోవాలి, 1 more బ్యాంక్ అకౌంట్ చేస్తున్నాం కదా. క్లియరింగ్ ఆటోమేటిక్గా మీరు F-53కి వెళ్ళి చేసేయటమే, అక్కడ ఏమీ చేంజెస్ ఉండవు, డైరెక్ట్గా చేసేయటమే. 2 lakhs ఇమ్మంటారా? 2 lakhs అనుకున్నామా, 2 lakhs ఇవ్వండి. సో హెచ్డిఎఫ్సికి 1 lakh చేస్తున్నాము. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్కి 2 lakhs కదా. సో వెండార్ ఇక్కడ రా మెటీరియల్ తీసుకుంటున్నాము, పేమెంట్ తీసుకోండి. ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, ఎలా మనం చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటి, మనం ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, వెండార్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క బ్యాంక్కి కొంత అమౌంట్ చేయాలి, ఒకే బ్యాంక్కి చేయొద్దు అన్నారు వెండార్. అటువంటిప్పుడు ఎలా చేస్తాము, బేస్డ్ ఆన్ ది పేమెంట్ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ, PART డాట్ బ్యాంక్ అని చూసారా, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్గా చేసుకుని ఏ బ్యాంక్కి ఎంత అమౌంట్ చేయాలనేది చేస్తాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 1 lakh చేస్తాం. నెక్స్ట్ ఐసిఐసిఐ ఏంటి, దేనికి సంబంధించింది, IC02 ఇవ్వండి, ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1 lakh చేస్తాం, 2 lakhs చేస్తాం. నెక్స్ట్ ఇంకేముంది, సిటీ బ్యాంక్ చేయాలి. సిటీ బ్యాంక్ ఎలా చేస్తారు, చేయండి. బ్యాంక్ పార్ట్నర్, ఇక్కడ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ తీసుకుంటాం. ఇంకా డెప్త్గా ఉండే కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయండి, చెప్తాను, స్లోగా చెప్తాను. ఇక్కడ పార్ట్నర్ కేటగిరీ తీసుకోవాలి. నెక్స్ట్ దేనికి, సిటీ కదా, సిటీ, సిమ్యులేట్, సేవ్, గో టు డాక్యుమెంట్. ఏ బ్యాంక్ పేమెంట్ అవుతుందో మీకు చెక్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్లోకి టాప్లో డాక్యుమెంట్ చూడండి, డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళండి. డిస్ప్లే ఇక్కడ ఎక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి, ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది,
జనరల్ డేటా సెట్టింగ్ కాదు. వెండర్ పైన లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. అడిషనల్ డేటా పైన అడిషనల్ డేటా చూడండి. చూసారా, కనిపిస్తుందా? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ CI03 ఈ బ్యాంక్ అకౌంట్కి చేస్తున్నారు. ఈ ఈ ఎంట్రీ, సో ఈ ఎంట్రీ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే ఏ బ్యాంక్ వెళ్తుంది? ఈ బ్యాంక్ అన్నమాట, CI03కి వెళ్తుంది. అట్లా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది పేమెంట్ అనేది. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఇక్కడ ఉంది చూసారా, అది. వేరే కోడ్ చెక్ చేద్దాం. FB03కి వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FB03. రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. డౌన్కి వెళ్ళండి. కేజెడ్ కదా ఈరోజు పోస్ట్ చేసాం, అలా కాదు, ఓన్లీ మనం కేజెడ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు? కేజెడ్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, అలా కాదు, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఫిజికల్ డాక్యుమెంట్ నంబర్ ఉంది కదా, డాక్యుమెంట్ టైప్ కేజెడ్ తీసుకోండి. కేఆర్ కదా, సారీ, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఏంటి? కేఆర్ తీసుకోవాలి, ఐఎమ్ సారీ. ఎగ్జిక్యూట్. కేఆర్ఏ వస్తాయి, మనం ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈరోజు మనం ఇవి లాస్ట్లో ఇవి పోస్ట్ చేస్తాం. ఫస్ట్ వన్ డబుల్ క్లిక్ చేయండి, ఫస్ట్ వన్ అది ఈరోజు పోస్ట్ చేసిన ఫస్ట్ది. వెండర్ పైన లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి, అడిషనల్ డేటాకి వెళ్ళండి. ఫస్ట్ ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ ఇది. అంటే దీని ద్వారా పేమెంట్, ఈ బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ అవుతుంది. క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇంకేముంది? బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ వన్ ఏంటి? ఇంకోటి ఉంది కదా, సెకండ్ వన్ ఓపెన్ చేయండి సత్య గారు. ఇది సెకండ్ వన్, లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. అడిషనల్ డేటా, ఇది ఐసిఐసిఐ బ్యాంక్కి పేమెంట్ అవుతుంది. అట్లా దేనికి అది సపరేట్గా అనమాట. సో వెండర్ పేమెంట్ అనేది ఎలా చేస్తారు? పేమెంట్ అనేది ఎగ్జాంపుల్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఒకే బ్యాంక్ అకౌంట్లో పేమెంట్ చేయొద్దన్నారు, ఒక్కొక్క దానికి కొంత అమౌంట్ చేయమన్నారు. ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్గా చేసుకుని చేస్తారు. ఆ షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇవి మొత్తం చదవాలి. ఇక్కడ చూడండి, డౌన్కి వెళ్ళండి, అది కాదు, డౌన్కి వెళ్ళండి. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. అంటే పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్గా చేసుకుని సిస్టమ్ అనేది క్లాసిఫై చేస్తుంది. సో పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఎప్పుడు అవసరం అవుతుంది, ఎటువంటి సిచ్యువేషన్లో అవసరం అవుతుంది? వన్ వెండర్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్స్. Then B కేటగిరీ ఇస్ రిక్వైర్డ్, అంటే పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అనేది రిక్వైర్డ్ అనమాట. అది ఒకే వెండర్ ఉన్న ఒకే బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకోండి, అవసరం లేదు. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి వెండర్కి, ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్లో ఒక్కో విధంగా పేమెంట్ చేయమంటున్నారు. అటువంటప్పుడు మనకి ఈ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అనేది అవసరం, లేకపోతే అవసరం లేదు. క్లియర్ కదా? అర్థమైందా లేదా? క్లియర్ సార్. 1 minute. సింపుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. చెప్పమంటారా? ఒక 1/2 hour 45 minutes పడుతుంది, లేకపోతే చెప్పనా, మీ ఇష్టం. వింటాం సార్ అంటే చెప్పేస్తాను. 1/2 hour or 45 minutes పడుతుంది. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఒక వెండర్ 2 types ఆఫ్ సర్వీస్ చేస్తున్నారు. రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు, సర్వీసెస్ కూడా చేస్తున్నారు.
సర్వీసెస్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో సర్వీసెస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. రా మెటీరియల్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ మన దగ్గర 3 టైప్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ ఉన్నాయి. సో సర్వీస్ రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు పోస్ట్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్. సో సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది తీసుకోవాలి. అలా కాదు, రా మెటీరియల్ సప్లై చేశారు. సో రా మెటీరియల్ సప్లై చేసినప్పుడు రా మెటీరియల్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. దానికన్నమాట ఈ కాన్సెప్ట్. ఇది కూడా అంతే, హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. ఇవి చిన్నవి ఉన్నాయి, కొన్ని స్మాల్ టాపిక్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇవన్నీ చాలా టైం పడుతుంది. అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది, కంట్రోలింగ్ 3 days పడుతుంది. అలాగే రిమైనింగ్ అన్ని కూడా మోర్ దాన్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. కొన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అవన్నీ 2 days పడుతుంది. అది సరే, రేపు చెప్తానులేండి. క్లియర్ కదా? క్లియరా? సాటర్డే సండే డే టైంలో ఒక 2-3 క్లాసెస్ పెడదాం అనుకుంటున్నాను. ఓకేనా మీకు? వింటారా? డే టైం అయితే నాకు కుదరదు సార్. డే టైం మీకు కుదరదా? నాకేడ కుదిరితే నేను ఆఫీస్కి వెళ్తున్నా. సండే రోజు అండి. సండే రోజా? సండే రోజు అవుతుంది. సండేనే అంటుంది నేను. మామూలు విడి రోజులు లేనేమని. ఆ, సండే రోజు అయితే వస్తా. అమర్ గారు, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్ ఈ ప్రాసెస్లో. చెప్పండి. ఇప్పుడు మనం బి కేటగిరీ 1 by 1 బ్యాంకు మనం ప్రాసెస్ చేస్తున్నాం కదా పోస్టింగ్ ఎంట్రీ అప్పుడు. ఉమ్. సో అక్కడ మనం ఏమైనా ఎన్హాన్స్మెంట్ లాగా ఏమైనా చేయించుకొని మనం అట్ ఏ టైమ్ 3 బ్యాంక్ అకౌంట్స్కి పోస్ట్ చేసేలాగా ఏమైనా చేయించా సార్? అది అబాపర్ డిసైడ్ చేస్తారండి. అలా చేయించుకోవచ్చా సార్ మనం? మేబీ అది మనకు ఐడియా లేదు. అది అబాపరే చెప్పాలి, ఏది చెప్పినా. ఓకే, అట్లా నార్మల్గా పాసిబుల్ అయితే ఆర్ మనకి నాట్ అనేది బేస్డ్ ఆన్ ది అబాపరేషన్. అది మాక్సిమం ఉండదండి, మాక్సిమం ఉండదు. ఓకే, నార్మల్ అయితే ఓన్లీ సింగిల్ కేటగిరీ వైజే మనం ఎంట్రీ పోస్ట్ అంతే చేయాల్సిందే. అంతే అంతే అంతే. ఓకే, మనం స్టాండర్డ్ ఎస్ఐపి నేర్చుకుంటున్నాం. అడిషనల్ ఫీచర్స్ కానీ, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ, అడిషనల్ ఫీచర్స్ కావాలంటే అబాపరేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. మల్టిపుల్ పోస్ట్ చేయడానికి ఆటోమేషన్ గాని ఏం పాసిబుల్ లేదా సార్ మనకి? ఐ మీన్ ఆటోమేటిక్ ఇప్పుడు ఏదైతే మనకి F110 ఉందో ఆటో పేమెంట్‌కి, సేమ్ సిమిలర్ గానే ఇలా మల్టిపుల్ పోస్ట్ చేయడానికి మనకి ఏం ప్రాసెస్ లేదా సార్? మల్టిపుల్ ఎంట్రీస్ చేయడానికి ఛాన్స్ ఉందండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ ఉంది కదా, అలా ఉంటుంది. లేదంటే ఇప్పుడు యాక్చువల్గా ఏం చేస్తుంటారంటే కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కస్టమైజ్ టీ కోడ్స్ ఉంటాయి. కస్టమైజ్ టీ కోడ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన Yeah. వెండర్ ఇన్వాయిస్ Yeah, yeah. పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB60 కదా. కరెక్ట్ సార్. FB60 ఉంది ఎగ్జాంపుల్. FB60కి ఒక లెటర్ యాడ్ అవుతుంది ఫస్ట్ లో. K కానీ లేదంటే Z కానీ ఏదైనా ఒక లెటర్ యాడ్ అవుతుంది. అంటే Yeah. కస్టమైజ్ టీ కోడ్స్ అన్నమాట. సో ఫస్ట్ Okay. ఎక్సెల్లో ఎంట్రీస్ అన్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసేసి SAP లోకి అప్లోడ్ చేస్తారు. అలా కూడా జరుగుతుంది. ఓకే, టెంప్లేట్ ప్రాసెస్ అంటున్నారు మీరు. టెంప్లెట్ ప్రాసెస్, కరెక్ట్. అట్లా కూడా Okay. చేస్తుంటారు. బట్ మనం స్టాండర్డ్ SAP నేర్చుకుంటున్నాము. అది Mhm. బేస్డ్ ఆన్ ది కంపెనీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అడిషనల్ Okay. ఫీచర్స్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు మీరు అడిగారు మల్టిపుల్ ఎంట్రీస్ ఎలా చేయొచ్చు అని. ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా చేయొచ్చు. ఫాస్ట్ డేటా ఎంట్రీ కూడా కాదు, ఇంకా డెప్త్ గా కావాలి. అప్పుడు ఏం చేస్తారు, మనము కస్టమైజ్ టీ కోడ్స్ ఉంటాయి. ఓకే. యాక్చువల్గా అంటే కొన్ని కంపెనీస్ లో ఎక్కువ కస్టమైజ్ టీ కోడ్స్ ఎక్కువ ఉపయోగిస్తారు. ఓకే. సో అవన్నీ ఎక్సెల్ షీట్ లో ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు. శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్, కమిషన్ పెయిడ్, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసి ఆ Okay. కస్టమైజ్ టీ కోడ్స్ బేస్ గా చేసుకుని పోస్ట్ చేస్తుంటారు. అది చెప్పలేము, Okay. వాళ్ళ మేనేజ్మెంట్ డెసిషన్ అది. స్టాండర్డ్ అయితే సింగిల్ ఎంట్రీ మాత్రమే మనం ప్రాసెస్ చేయగలుగుతాం. అంతే అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఇంకోటి కూడా చెప్పాను కదా మీకు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ శాలరీ పెయిడ్ అకౌంట్ డేటా టు శాలరీ పెయిడ్ అకౌంట్ డెబిట్ చేస్తాం. కమిషన్ పెయిడ్ డెబిట్ చేస్తాం. రెంట్ పెయిడ్ డెబిట్ చేస్తాం టు బ్యాంక్ అకౌంట్. అట్లా కూడా చేయొచ్చు. జిఎల్ చెప్పాను కదా, అట్లా జిఎల్ ఎంట్రీలో చెప్పాను, గుర్తుందా మీకు? ఒకేసారి 3-4 ట్రాన్సాక్షన్స్ ఒకే టీ కోడ్ లో అంటే ఒకేసారి పోస్ట్ చేయొచ్చు. మీరు మర్చిపోయారని చూడండి, ఓల్డ్ క్లాస్ లో చూడండి. ఓకే సార్. రైట్, సరే రేపు చెప్తాను. రేపు నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఒక వెండర్ రా మెటీరియల్ సప్లై చేస్తున్నాడు, సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అటువంటప్పుడు సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది పిక్ అవ్వాలి.
రా మెటీరియల్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తుంటే రా మెటీరియల్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది పిక్ అవ్వాలి. ఎలా పిక్ అవుతుంది? కాన్ఫిగరేషన్ చేయాలి బ్యాక్ ఎండ్ లో. ఇప్పుడు ఈ చెప్పేవన్నీ కూడా ప్రాజెక్ట్ క్లాసెస్ అండి. ఎస్ఐపి కోర్స్ అయిన తర్వాత నేర్చుకుంటారు ప్రాజెక్ట్ క్లాసెస్ అని. 2 months లో అయిపోతుంది. అంటే అవ్వదు యాక్చువల్గా అయితే అయిపోద్ది అని చెప్తారు. బట్ అవి కూడా యాడ్ చేశాను చాలా వరకు. సత్య గారు చూడండి, ఎక్కడ ఉంది చూడండి, ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఎస్ఎల్ఏ కంప్లీటెడ్ కదా, ఏంటి ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే పెట్టుకున్నారు మీరు? ఎస్ఎల్ఏ 43 టికెటింగ్ టూల్స్ కంప్లీటెడ్ కదా. సేవ్ చేయలేదా? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్, అది కొంచెం ఇంట్రెస్టింగ్ చిన్న కాన్సెప్ట్ అది కూడా. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఇక్కడ ఉంది చూడండి. కిందనే ఉంటుంది సార్, లాస్ట్లో ఉంటుంది చూడండి, లేదంటే యాడ్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఇది కనపడలేదే. డౌన్కి వెళ్ళండి సార్. ఇంకా డౌన్కి వెళ్ళండి, నేను చూస్తాను. డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, లాస్ట్లో ఉంటుంది. లేదా ఆ, లేదా లేకపోతే యాడ్ చేసుకుని, ఇది ఒక అడిషనల్ టాపిక్. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఇది కాన్సెప్ట్, ఎక్స్ట్రా కాన్సెప్ట్ అనుకోండి, యాడ్ చేద్దాము. ఇంపార్టెంట్ ఇది కూడా, ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ నెక్స్ట్ చెప్తాను. క్లియరా? రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్.